జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఈరోజు మరి నేను ఒక కొత్త నోటిఫికేషన్తో మీ దగ్గర రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఐటీబీపీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి మనము 10th పాస్ అయితే చాలు అప్లై చేయొచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ మీ దగ్గరే వస్తుంది, ఆ వీడియో లేట్ అవ్వదు. అది ఫస్ట్ మీరు వీడియోని లైక్ చేసి చూడండి. ఒకవేళ వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. సింపుల్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఐటీబీపీ నోటిఫికేషన్ విడుదలైంది 10th బేస్ మీద. అప్లై డేట్ వచ్చేసి మనం 30 March 2026 నుండి అప్లై చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 28th April 2026. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే నువ్వు 10th పాస్ అయితే చాలు అప్లై చేయొచ్చు. ఇది వచ్చేసి ట్రేడ్స్మ్యాన్ వేకెన్సీ ఫ్రెండ్స్, ట్రేడ్స్మ్యాన్ వేకెన్సీ. బట్ నువ్వు 10th పాస్ అయినా అప్లై చేయొచ్చు. నీకు ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా సర్టిఫికేట్ కానీ అవసరం లేదు, జస్ట్ 10th పాస్ అయితే అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరైతే 18 years to 23 years మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ స్పెషల్ కేటగిరీస్కి ఎస్సీ అండ్ ఎస్టీకి రిలాక్సేషన్ ఉంటుంది, +5 years. అండ్ ఓబీసీ వాళ్ళకైతే +3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మన ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ మనకు ఈవెంట్స్ ఉంటాయి, ఫస్ట్ ర్యాలీ జరుగుతుంది, తర్వాత ఎగ్జామ్, తర్వాత మెడికల్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత జాబ్. ఇది తర్వాత శాలరీ ఎంత ఉండొచ్చు బ్రో అంటే శాలరీ వచ్చేసి 40K ప్లస్ శాలరీ వస్తుంది. ఇది చాలా మంచి అవకాశం, అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి మనము ఆన్లైన్లో అప్లై చేయాలి ఫ్రెండ్స్, ఆన్లైన్లో అప్లై చేయాలి. అండ్ అప్లికేషన్ ఫీ అంటే మరి ఏమి లేదు ఫ్రెండ్స్. ఎవరితో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో జస్ట్ వీళ్ళకు 0 rupees, వీళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎవరితో జనరల్ కేటగిరీ కానీ ఓబీసీ వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు 100 rupees పే చేయాలి. 100 rupees చాలా పెద్ద కథ ఏం కాదు. 100 rupees పే చేసి అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం నోటిఫికేషన్ డీటెయిల్గా చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ నోటిఫికేషన్, ఐటీబీపీ నుండి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్. ఇది మనకు దీంట్లో ట్రేడ్స్మెన్ వేకెన్సీ. ఇది ఏ వేకెన్సీ? ట్రేడ్స్మెన్ వేకెన్సీ. దీంట్లో మనకు బార్బర్ అండ్ వాషర్మాన్ నోటిఫికేషన్కి ఆ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి నేను చెప్పా కదా, 30 March నుండి April 28 దాకా అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. మనం వేకెన్సీస్ గురించి డీటెయిల్గా చూసుకుందాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ బాబారు, కానిస్టేబుల్ వాషర్మ్యాన్. ఇప్పుడు చూసుకుంటే టోటల్ వేకెన్సీ బాబార్లో వచ్చేసి 3 ఉన్నాయి. మేల్స్ ఒకటే, బాయ్స్ ఒకటే అప్లై చేయొచ్చు. తర్వాత వాషర్మెన్కి 7 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మరి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలంటే ఈ వెబ్సైట్లో వెళ్ళి మనము అప్లై చేసుకోవచ్చు. మీకు కానీ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయబ్రో మొబైల్లోనే అని మీకు ఏం డౌట్ ఉన్నా అది ఖచ్చితంగా తెలపండి. తర్వాత శాలరీ చూసుకుంటే శాలరీ మరి పే స్కేల్ చూసుకోండి. 19,900 to 63,200 దాకా శాలరీ ఉంటుంది. దాదాపుగా మీకు 40K శాలరీ రావడం జరుగుతుంది. అండ్ అదర్ వెలెన్సెస్ మరి ఖచ్చితంగా మీకు ఉండడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో సెండ్ చేస్తా. అవి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ని అక్కడ పొందండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి. కానిస్టేబుల్ బార్బర్ మీరు కానీ జస్ట్ 18 to 23 years మీ ఏజ్ లిమిట్ ఉంటే మీరు 10th పాస్ అయితే చాలండి. 10th పాస్ అయితే మీరు అప్లై చేయొచ్చు. మీకు ఏమి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ మీరు ఏదైతే పోస్ట్కి ట్రేడ్కి అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్ గురించి మీకు ఒక అవగాహన ఉండాలి. ఆ ట్రేడ్ టెస్ట్ మీరు పాస్ అవ్వాలి, అప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది. అలాగా చూసుకోండి. కానిస్టేబుల్ వాషర్మ్యాన్కి మరి 18 to 23 years ఏజ్ లిమిట్ ఉంది. దీనికి మరి మీరు 10th పాస్ అయితే చాలండి, అప్లై చేయొచ్చు. బట్ ఆ ట్రేడ్ గురించి మీకు అవగాహన ఉండాలి. ఇప్పుడు ఏజ్ లిమిట్ చూసుకున్నాం. బేసిక్ వచ్చేసి 18 years to 23 years వాళ్ళు అప్లై చేయొచ్చు. బట్ దీనికి స్పెషల్గా ఏజ్ రిలాక్సేషన్ మరి ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి ఏజ్ రిలాక్సేషన్ చూసుకోండి. ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో, షెడ్యూల్డ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరితో ఓబీసీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. ఇది డేట్ ఆఫ్ బర్త్. ఇది 3 years ఏజ్ రిలాక్సేషన్ మరి ఉండడం జరుగుతుంది. ఇది డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి. ఎవరితో 29th April 2003 to అండ్
April 2008 మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. డీటెయిల్గా 29 April to 28 April 2008 మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు ఈ నోటిఫికేషన్కి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ గురించి. తర్వాత మనకు ఫస్ట్ దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఇప్పుడే చెప్పినా కదా. ఫస్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ర్యాలీ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ మనకు ర్యాలీలో మనకు చూసేది హైట్. మన హైట్ ఎంత సెంటీమీటర్లు ఉండాలంటే 170 సెంటీమీటర్ మనము హైట్ ఉండాలి. ఖచ్చితంగా మనం ఎంత సెంటీమీటర్స్ హైట్ ఉండాలి? 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. తర్వాత మన చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండాలి. అది ఎక్స్పెక్ట్ చేస్తే 85 మనకు చెస్ట్ అవ్వాలి. ఇది ఫ్రెండ్స్. తర్వాత వెయిట్ వచ్చేసి యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్ ప్రకారంగా మనకు వెయిట్ ఉండడం జరుగుతుంది. తర్వాత టాటోస్ చూసుకోండి. టాటోస్ ఫ్రెండ్స్, మనకు టాటోస్ ఉంటే మనము ఎలిజిబుల్ కాదు. టాటోస్ మన బాడీలో ఉండకూడదు. ఎలా అప్లై చేయాలి ఏమంటే చూసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకోండి. ఎవరైతే యువర్ ఓబీసీ వాళ్ళు ఉన్నారు వీళ్ళకి 100 రూపీస్. అండ్ వేరే వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఫీజు అజంప్షన్ ఉంటుంది. వాళ్ళు ఏం ఫీజు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ చూసుకోండి. మనం చెప్పే కదా, ఫస్ట్ మనకు పీఈటీ ఉంటుంది, తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఇది ఉంటుంది. పీఈటీలో ఏముంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఈవెంట్ ఉంటాయి, ర్యాలీ ఉంటుంది. ర్యాలీలో ఏముంటుంది 1.6 కిలోమీటర్ రేస్ ఉంటుంది. మనం 7.30 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి 11 feet ఉంటుంది, 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. హై జంప్ వచ్చేసి 3.5 feet ఉంటుంది, 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఇది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెడతారు. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుందంటే 50 మార్కులకు రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ సబ్జెక్టులు ఏముంటాయంటే సబ్జెక్టులు చూసుకోండి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 15 questions 15 marks. జనరల్ ఎలిమెంటరీ మ్యాథ్స్ నుండి 10 questions 10 marks. అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ అబిలిటీ టు అబ్జర్వ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్స్, ఇది రీజనింగ్ అనుకోండి. రీజనింగ్ నుండి 15 questions 15 marks అడుగుతారు. అండ్ బేసిక్ ఇంగ్లీష్ నుండి మీకు 10 marks అడగడం జరుగుతుంది. టోటల్గా 50 questions 50 marks మనకు ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉన్నాయి. తర్వాత చూసుకోండి కట్ ఆఫ్ ఎంత పెడతారు. మినిమం కట్ ఆఫ్ ఎంత అంటే ఎవరితో జనరల్ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ కేటగిరీ ఉన్న వాళ్ళు వీళ్ళకు 18 marks కట్ ఆఫ్ ఉంటుంది. అంటే వీళ్ళకు 50 marksకి జస్ట్ 18 వస్తే చాలు, వీళ్ళు కట్ ఆఫ్ పాస్ అయిపోతారు. బట్ ఎవరితో ఎస్సీ ఓబీసీ వాళ్ళు ఉన్నారో 17 marks రావాలి. చూసుకోండి ఫ్రెండ్స్, చాలా 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 తక్కువ ఉంది కట్ ఆఫ్. ఎంత తక్కువ ఉందంటే అంత తక్కువ ఉంది. తర్వాత మనకు phase 3లో ఏం పెడతారంటే phase 3లో వచ్చేసి మనకు ట్రేడ్ టెస్ట్లు ఏమేమి అడుగుతారంటే చూసుకోండి. ఎవరితో కానిస్టేబుల్ బార్బర్కి అప్లై చేస్తున్నారు వీళ్ళకు హెయిర్ కట్ గురించి రావాలి. బేసిక్ మ్యాక్సిమం దాంట్లో 20 marks ఉంటాయి. హెయిర్ కట్ వేరియస్ టైప్స్ ఆఫ్ హెయిర్ కట్ వీళ్ళు చేయాలి. తర్వాత బాడీ మెసేజ్ అండ్ హెడ్ మెసేజ్ చేయాలి, దీనికి 15 marks ఉంటాయి. తర్వాత నాలెడ్జ్ అబౌట్ యూజ్ టూల్స్ మిషన్స్ యూజ్ ఇన్ ది ట్రేడ్ వర్క్, అంటే మీరు ఏదైతే బార్బర్లో ఏదైతే ట్రేడ్స్ యూజ్ చేస్తారో, ఏదైతే మిషన్స్ యూజ్ చేస్తారో ఆ మిషన్స్ గురించి మీకు నాలెడ్జ్ ఉండాలి. దానికి 15 marks. టోటల్గా 50 marks మీకు ట్రేడ్ టెస్ట్ నుండి ఉంటాయి. తర్వాత కానిస్టేబుల్ వాషర్ మ్యాన్కి వచ్చేసి మీకు క్లాత్స్ వాష్ చేయడం రావాలి అండ్ ఐరనింగ్ చేయడం రావడం. డ్రై క్లాతింగ్ అంటే అవి దాని గురించి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ అబౌట్ యూజ్ వేరే డిటర్జెంట్స్, వాషింగ్ పౌడర్స్, సోప్స్ ఎక్సెట్రా, అంటే మీకు ఏదైతే మీరు వాషర్ మ్యాన్లో ఏదైతే సోప్స్ ఏదైతే యూజ్ చేస్తారో డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ మీకు ఉండాలి. దీనిలో మరి మీకు టోటల్గా 50 questions ఉండడం జరుగుతుంది. చూసుకోండి మెరిట్ లిస్ట్ వాళ్ళు ఎలా తీస్తారు ఎలా లేదు ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు కానీ సిలబస్ కావాలంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చెప్పండి. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ మీ మొబైల్లోనే ఎలా అప్లై చేయాలి, మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే అది మరి కామెంట్లో తెలపండి. అండ్ ఈ పీడిఎఫ్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, దానిలో జాయిన్ అవ్వండి. మీకు ఆ పీడిఎఫ్ అందుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.